బాప్తిసం ఇచ్చిన వాళ్ళు ఆత్మీయ తండ్రులు అవ్వరండి, గుర్తుపెట్టుకోండి. బాప్తిసం ఇచ్చిన వాళ్ళు ఆత్మీయ తండ్రులు అవ్వరు. ఆ వాక్యము క్లియర్గా ఉంది ఇక్కడ. నా ఆత్మీయ తండ్రి ఎందుకు చెప్తున్నారు? అయితే నేను ఈ మాట ఒక సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నా. ఒక సంఘంలో నుంచి నేను బయటకు వచ్చాను కాబట్టి ఆ సేవకులు వాళ్ళు బాగా పరిచయస్తులు కాబట్టి మాట్లాడుతూ ఉంటే ఆయన అంటున్నాడు, నీకు ఆయనే ఆత్మీయ తండ్రి అన్నాడు. నాకు ఆయన ఆత్మీయ తండ్రి అంటే అసలు ఆత్మీయ తండ్రి అంటే ఎవరయ్యా అన్నాడు. ఆత్మీయ తండ్రి అంటే నీకు సువార్త ప్రకటించి నిన్ను బలపరిచి నిన్ను బాప్తిసము ఇచ్చి దేవునికి ఏమంటారు, దేవునితో అంతకట్టబడుటకు ఎవరైతే ప్రయాసపడ్డారో వారు అన్నారు. అయితే నేను వాక్యంలో ఎదిగింది, వాక్యంలో బలపడ్డది, రక్షించబడ్డది, బాప్తిసం పొందిందంతా కల్వరి టెంపుల్లో. అక్కడ ఆయన నాకు మరి ఆత్మీయ తండ్రి అవుతారు అని అంటే అది నేను ఒప్పుకోలేక, అది దాన్ని సహించలేక, జీర్ణించుకోలేక మరలా ఇంకొక మాట అన్నాడు. అయితే నువ్వు ఆయన నుంచే సువార్త పొందావా? ఆయనే నీకు సువార్త ప్రకటించాడా? ఆయనే పర్సనల్గా వచ్చి నీకు దేవుని యొక్క సువార్తను ప్రకటించాడా అని అంటాడు మళ్ళీ. అయితే ఆయన కూడా కాదన్నా, వినండి జాగ్రత్తగా. అయితే ఆయన కూడా కాదు మరి నాకైతే. ఈ లెక్కన మీరన్న ప్రకారము సువార్త ఎవరైతే మీకు ప్రకటించారో, సువార్త ఎవరి ద్వారా అయితే మీరు పొందుకుని ఉన్నారో, ఎవరి ద్వారా అయితే మీరు దేవుడే, ఎవరు మన యేసుప్రభు వారే నిజమైన దేవుడు, ఆయన ద్వారానే మనకు పాప విమోచన, నిత్య జీవము ఉందని ఎవరి ద్వారా అయితే మీరు ఈ మాటను తెలుసుకుంటారో వారు మీకు ఆత్మీయ తండ్రి అవుతారు అన్నాడు మళ్ళీ. అయితే ఆ విషయంలో అయితే నా చెల్లి నాకు ఆత్మీయ తండ్రి అన్నాడు. అది ఎలా అన్నాడు? మరి నా చెల్లి నాకు ఎప్పుడో ఈ మాటలన్నీ బోధించింది, ప్రయత్నించింది, సంఘానికి నడిపించాలని ప్రయత్నం చేసింది. కానీ నేను ఆ మాట వినలే. ఆమెను నానా హింసలు పెట్టాను నేను. అయినప్పటికీ ప్రతిరోజు అన్నా నువ్వు వస్తావు ఖచ్చితంగా, దేవుడు నిన్ను పట్టుకుంటాడు ఖచ్చితంగా అని నన్ను హెచ్చరిస్తూ ఉంది. నేను ఆమెను బెదిరిస్తానే వచ్చాను. అయితే మరి యేసుప్రభు వారు ఉన్నారు, ఆయన నిజమైన దేవుడు అని ఆమె నాకు ప్రకటించింది కదా, మరి ఆమె నా ఆత్మీయ తండ్రి అవ్వాలి మరి అంటే అవును అలాగైతే అదే కరెక్ట్ అన్నాడు మళ్ళీ. అంటే ఇప్పుడు ఆయన మాట ప్రకారం ఎక్కడి నుంచి చెడిపోయింది అది. సువార్త ఎవరు ప్రకటిస్తారో వారు ఆత్మీయ తండ్రి అనే కాడికి వచ్చింది అక్కడ. హల్లెలూయ. మరి వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? మీరు ఎవరిని తండ్రి అనకూడదు.